అసలు ఈయన చెప్పేదాకా ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే ఒక ఏరియా ఉంది, అక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయని తెలియదు ఎవరికి. విజయనగరం జిల్లాలో బోధకాల సమస్యలు ఉన్నాయని తెలియదు. ఇంకా ఇప్పటికీ బోధకాల వ్యాధి ఉంది, ఎలిఫెంటియాసిస్ ఉంది, అక్కడ జనాలు ఇప్పటికీ దాంతో బాధపడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే వరకు లైమ్ లైట్ లో తెలియదు. ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి 1000కి పైగా గ్రామాల్లో రోడ్లు వేయగలుగుతున్నాడు. అసలు రోడ్డు అంటే ఏంటో చూడకుండా డోలీల్లో కొండల మించి కిందకు వచ్చేటటువంటి గ్రామాల్లో మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు పర్యటించినటువంటి గ్రామాల్లో, ఎక్కడ రోడ్లు అయినటువంటి గ్రామాల్లో ఆయన వెళ్ళి పర్యటించి ఈ రోజు వేయగలుగుతున్నాడు. అండ్ ఎక్కడున్నాడు, ఎక్కడ బస చేశాడు అంటే డుమ్రిగూడ మండలంలో బస చేశాడు నైట్. సరే ఈ డుమ్రిగూడ మండలం ఏంటి అంటే మీకు అసలు గుర్తుండుంటే 2018లో ఎమ్మెల్యే గారైన కిడారి సర్వేశ్వరరావు గారిని, తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి శివేరి సోము గారిని, వీళ్ళిద్దరిని కూడా మావోయిస్టులు కాల్చి చంపేశారు. అంత ప్రాబ్లమేటిక్ ఏరియాలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ రాత్రి అంతా అక్కడ ఉండిపోయి కాలినడకని నడుచుకుంటా చాపరాయి దాటి ఈ గ్రామాలకు వెళ్తున్నాడు అంటే అతనికి ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం మనం నిలబడాలి అనే ఇంటెన్షన్ గానీ చిత్తశుద్ధి గానీ లేకపోతే అసలు ఎందుకు వెళ్తాడు? ఒక గర్భిణీ స్త్రీ ఉంది అంటే డోలీ కట్టి తీసుకురావాలి ఆవిడ. దారిలో డెలివరీ, మార్గ మధ్యలో డెలివరీ అయిపోతుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో లేదో తెలియదు. ఎవరికైనా ఒక చిన్న జబ్బు చేసిందంటే అతన్ని 2 మనుషులు మోసుకుంటూ రావాలి. ఇంకా మనం బతుకుతున్న ఇలాంటి సమాజంలో విశాఖపట్నం లాంటి మన రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీకి దగ్గరలో ఉన్నారు ఈ జనాలు. వాళ్ళకి రోడ్డు